కిట్టూ అలికిడి వినిపించలేదు. వంట చేస్తున్న దాని నల్ల చేతిలోని పని వదిలేసి గబగబా హాల్లోకి వెళ్ళాను. లేడు. గదిలోకి చూశాను. అక్కడా లేడు. ఇప్పటిదాకా బొమ్మలతో ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఎటు వెళ్ళాడబ్బా? ఇంట్లోంచి బయటికెళ్ళే అవకాశం లేదని తెలిసినా ఆదుర్దాగా వెదికాను. బాల్కనీలో కనిపించిన దృశ్యం చూసి అప్రయత్నంగా నా కాళ్ళు ఆగిపోయాయి. రెండేళ్లు నిండని కిట్టు చిన్నగా నవ్వుతూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వాడి భాష అర్థమైనట్టు ఇట్నించటు అట్నించిటు వయ్యారంగా తిరుగుతోంది ఊరపిచ్చుక. పిచ్చుక కాదు, పిచ్చుక పిల్లే. ఇప్పుడిప్పుడే రెక్కలార్చుకుంటున్నట్టు ఉంది. బూడిద రంగుతో ముచ్చటగా ఉంది. మురిపెంగా ఎగురుతోంది. చప్పుడు చెయ్యకుండా వారి మోగ విన్యాసాలు చూస్తుండిపోయాను. పిచ్చుక ఆహారం కోసం తడుముళ్లాడుతోందనిపించింది. లోపలికెళ్ళి గుప్పెడు బియ్యపు గింజలు తెచ్చి వేశాను. బెదరి పైకెగిరి మళ్ళీ వాలి బెదురుచూపులు చూస్తూనే ఒక్కొక్క గింజ తినసాగింది. కిట్టు నా వంక అభినందనపూర్వకంగా చూశాడు. ఆనందోత్సాహంతో చేతులూపాడు. ఏదేదో చెప్పేయసాగాడు. వాణ్ణెత్తుకుని ముద్దులు కురిపించాను. వాణ్ణి లోపలికి తీసుకెళ్ళాలని చూశాను గాని రానని మారం చేశాడు. వాడితో బాటు నేను ఆగిపోయాను. కడుపు నిండాక ఆనందంతో కాబోలు రెండుసార్లు అటూ ఇటూ తిరిగి రివ్వున ఎగిరెళ్ళిపోయింది. మా ఇంటి ప్రక్కనే గల తుమ్మ చెట్టుకు వేలాడుతోన్న పిచ్చుక గూడులోకెళ్ళిపోయింది. కిట్టు అబ్బురంగా చూశాడు. చూపించాడు. పిచ్చుక చెప్పాను. కిచ కిచకిచ పిచ్చుక. కిచకిచ కిచకిచ కిచకిచ. కాసేపు ఆట అయిపోయింది. వాడి సంబరం చూసి పొంగిపోయాను. మా అపార్ట్మెంట్ పక్కనే గల సుమారు ఎకరం స్థలం రకరకాల చెట్లతో మహావృక్షాలతో నిండి చిన్న సైజు అడవిలా ఉంటుంది. ఎన్నెన్నో రకాల పక్షులు అక్కడ నివసిస్తున్నాయి. రాత్రివేళ భయమనిపించినా పగలెంతో హాయిగా ఉంటుంది. పచ్చదనం కనువిందు చేస్తుంది. చక్కని గాలి ఫ్యాన్ అవసరం రానివ్వదు. దాని యజమాని అమెరికాలో ఉంటాడట. అంచేతే కాబోలు రియల్ ఎస్టేట్ వారి దృష్టి దానిమీద పడలేదు. మేము ఈ ఇంట్లోకొచ్చిన కొత్తలో సాయంత్రం వేళ పక్షుల గోల భరించలేక విసుక్కునేదాన్ని. చికాకు పడేదాన్ని. మరో ఇంటికి మారిపోదామని పోరాను కూడా. కానీ భాస్కర్ ఒప్పుకోలేదు. పగలంతా ఆహారం కోసం తిరిగి తిరిగి వస్తాయి. క్షేమంగా తిరిగొచ్చినందుకు ఆనందంతో పలకరించుకుంటాయి. సంబరంతో గెంతుతాయి. ఆ ధ్వనుల్లోని సార్వస్వాన్ని, సంగీతాన్ని ఆస్వాదించాలి కానీ కాకి గోల అని ఈసడిస్తే ఎలా చెప్పు? మీకో నమస్కారం. ఊరికే తేనెతుట్టని కదిపాను. నవ్వాను. నెలల వయస్సులో ఉండగానే ఎప్పుడైనా కిట్టు సాయంత్రం వేళ ఏడిస్తే అలా బాల్కనీలోకి తీసుకెళ్ళేదాన్ని. టక్కున ఏడ్పు మాని విప్పారిత నేత్రాలతో పచ్చని చెట్లవంక, రంగుల పూలవంక చూసేవాడు. తర్వాత బూచోడు అంటూ దయ్యాల్లా జుట్టు విరబోసుకున్న చెట్లవంక చూపుతూ భయపెట్టాలని చూశాను కూడా. వాడేమో అదేదో జోక్ అయినట్టు నా ముఖంలోకి చూసి మరీ నవ్వేవాడు. మా వారు ఆఫీస్ నుంచి రాగానే పిచ్చుక వృత్తాంతం వివరించాను. ఆయన కూడా బాల్కనీలోకెళ్ళి పిచ్చుక గూడు చూశారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో చెట్లకి ఎన్నెన్ని పిచ్చుక గూళ్ళుండేవో చెప్పలేను. ఎటు చూసినా పిచ్చుకల కిచకిచలే వినిపించేవి. పిచ్చుక గూడు అల్లిక ఓ ఇంజినీరింగ్ ఫీట్ అనుకో. గుడ్డు లేక పిల్ల జారి పడిపోకుండా లోపల చక్కని ఏర్పాటుంటుంది. బాల్యాన్ని నెమరవేసుకుంటూ అన్నారు భాస్కర్. పల్లెల్లో వడ్లు పండుతాయి గనుక ఆహారానికి కొరత ఉండేది కాదు. పట్నాల్లో ఎలా బతుకుతాయి? పిచ్చుకలు అడవుల్లో, ఎడారుల్లో, మనుషులుండని ప్రదేశాల్లో ఉండవు తెలుసా? మనుషులతో బాటే ఉంటాయి. మనుషులుండే చోటే మసులుతాయి. కానీ పాపం ఈ కాంక్రీట్ జంగిల్లో ఇమడలేకపోతున్నాయి. కాలుష్యం, పురుగుమందులు, మైక్రోవేవ్ టవర్లు వాటిని బతకనివ్వటం లేదు. దూరంగా తరిమేస్తున్నాయి. ధాన్యాల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. మనుషులకే తిండి గింజల్లేవు. ఇక వాటికేం దొరుకుతాయి? ఆ రాత్రి మా చిన్నారి కిట్టుకి స్వప్నంలో ఎన్ని హరివిల్లులు కనిపించాయో, మరెన్ని కోయిల కలకూజితాలు వినిపించాయేమో గాని నిద్రలో నవ్వుకున్నాడు. తనలో తను మురిసిపోయాడు. మర్నాడు లేస్తూనే బాల్కనీలోకెళ్ళిపోయి పిచ్చుక గూడు వంక తదేకంగా చూడసాగాడు. వాడి ఫ్రెండ్ కోసం ఎలా చూస్తున్నాడో చూడండి. పిల్లలకి ప్రకృతిలోని ప్రతీదీ వింతగా ఉంటుంది, ఆకర్షిస్తుంది. ప్రకృతిని మించిన బడి లేదంటారందుకే. మీకు చెప్పానా? రోజు తులసికోటకి నీళ్లు పోసి దన్నం పెట్టుకుంటాను కదా! వాడు గ్లాస్‌తో నీళ్లు తెచ్చి పోస్తున్నాడండి.
భాస్కర్ సాలోచనగా చూసి తల పంకించారు. నిన్న వచ్చిన సమయానికే పిచ్చుక మళ్ళీ వచ్చింది. సందేహం లేదు నిన్నటి పిచ్చుకే. దాన్ని చూసి కేరింతలు కొట్టాడు. నన్ను బియ్యపు పెట్టి దగ్గరికి లాక్కెళ్ళి బియ్యపు గింజలు తన చిట్టి చేతులతో పట్టుకొచ్చి మరీ వేశాడు. పిచ్చుక తింటుంటే పరవశించిపోయాడు. సాయంత్రం భాస్కర్ ఆఫీసు నుంచొస్తూ 4 పూల కుండీలు, గులాబీ అంట్లు తెచ్చాడు. వాటిని బాల్కనీలో అమర్చి నీళ్లు పోశాం. కిట్టు ఆసక్తిగా చూశాడు. అల్లరి చెయ్యకుండా బుద్ధిగా ఇంతింత కళ్ళతో గమనిస్తూ ఉండిపోయాడు. పిచ్చుక రోజూ వస్తోంది. తనంతట తనే బియ్యపు గింజలు వేస్తున్నాడు. కిచ్కిచా అంటూ తప్పట్లు కొడుతున్నాడు. గులాబీ మొక్క మొగ్గ తొడిగింది. విప్పారిత నేత్రాలతో వింతగా చూశాడు కిట్టు. మొగ్గ పువ్వుగా వికసించింది. ఆనందపడిపోయాడు. అదో అద్భుతంగా ఉంది వాడికి. నాకు మా వారికి మళ్ళీ మళ్ళీ చూపించాడు. ఇంటికొచ్చిన వారి చేయి పట్టుకొని తీసుకెళ్ళి మరీ చూపించి బ్రహ్మానందపడిపోతున్నాడు. పిచ్చుక, గులాబీ మొక్కలు కిట్టు నేస్తాలయ్యాయి. గింజలెయ్యటం, నీళ్లు పోయటం వాడి దినచర్య అయిపోయింది. పిచ్చుక కూడా కిట్టుని వదలటం లేదు. రోజూ చొరవగా వస్తోంది. వాడి దగ్గర వాలుతోంది. పట్టుకో అంటూ కవ్విస్తుంది, నవ్విస్తుంది. కిట్టూలో కొత్త ఉత్సాహం, ఉత్తేజం వెల్లివిరియటం చూసి ముక్కున వేలేసుకున్నాం నేను, మా వారు. దానికి వీడికి ఏదో జన్మల బంధం ఉన్నట్టుంది అన్నారాయన వారి అనుబంధం చూసి. పిచ్చుక పిల్లకి బుజ్జిగాడు అని పేరు పెట్టాను. కిట్టు మాత్రం కిచ్కిచా అనే వ్యవహరిస్తున్నాడు. మెల్లగా అది మా ఇంటి మెంబరైపోయింది. ఎంతో చొరవగా ఇంట్లోకొస్తోంది. చనువుగా వ్యవహరిస్తోంది. ఏవో ధాన్యపు గింజలు వెయ్యటమే గాక చిన్న గిన్నెలో నీళ్లు పోసి పక్కన పెడుతున్నాం. ఒక్కోసారి దాంతో పాటు ఒకటో రెండో పిచ్చుకల్ని తీసుకొస్తుంటుంది. అవి నిలకడగా ఉండేవి కావు. దాంతో బుజ్జిగాడు వాటి మీద కోప్పడి పంపేసేవాడు. రాను రాను నాకు విసుగొచ్చింది. బుజ్జిగాడు బాల్కనీని కంగాలి చేసేస్తాడేమోనని భయం. కిట్టుగాడు దాని ధ్యాసలో పడి పిట్టలు, మొక్కలు, పచ్చదనం, పువ్వులు అంటూ పనికిరాని పిచ్చిలో పడటమూ నచ్చలేదు. టీవీలో 3, 4 ఏళ్ల పిల్లలు ఎంచక్కా డాన్సేస్తున్నారు, పాడుతున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ప్రతి క్షణాన్ని ప్రయోజనాత్మకంగా మలుచుకోవాలి. కిట్టుని ప్లే స్కూల్లో వేసేద్దామండీ భాస్కర్‌తో అన్నాను. అప్పుడే ఎందుకులే, ఎదురింటి వారమ్మాయి వీడి తోటిదే. అప్పుడే ఏబీసీడీలు, నంబర్లు చెబుతోంది తెలుసా? పరిసరాల గురించి తెలుసుకోవాల్సిన వయస్సులో క్లాస్ రూమ్‌లో బంధిస్తానంటావేమిటి? వాడు గొప్పవాడవ్వాలంటే ఇప్పటినుంచి అన్ని రకాల శిక్షణలు ఇప్పించాల్సిందే. చదువు కన్నా జ్ఞానం గొప్పది. డబ్బు కన్నా దయ, దానం గొప్పవి. ఆయన వంక పిచ్చిగా చూసి మొఖం తిప్పేసుకున్నాను. 2 రోజుల దాకా మాటాడలేదు కూడా. ఒక రోజున బుల్డోజర్ల రొద, మనుషుల గోల, కోత యంత్రాల కర్కశ ధ్వని వినిపించింది. హడలిపోతూ బాల్కనీలోకి పరిగెత్తాను. మా ఇంటి ప్రక్కనున్న చెట్లని పెళ్లగిస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూలుతున్నాయి. పక్షుల గూళ్ళు కూలిపోయాయి. చెట్లని ఆశ్రయించి ఉన్న పక్షులన్నీ అరుస్తూ కకావికలు అయ్యాయి. ఆ బీభత్స దృశ్యం చూసి కిట్టు ఏడుపందుకున్నాడు. గబుక్కున వాణ్ణి ఇంట్లోకి తీసుకుపోయి బాల్కనీ వైపు తలుపులు మూసేశాను. అమ్మా! కిచా అంటూ బాల్కనీ వైపు చూపిస్తూ ఏడుస్తున్నాడు. అబ్బే! కిచకిచకేం కాదురా, ఇంకో గూడు ఉంటుంది. కళ్ళల్లో పెట్టుకుని చూడ్డానికి దానికి అమ్మ ఉంది కదరా కన్నా! ఎన్నో చెప్పాను. ఎంత అర్థమైందో తెలీదు. కానీ ఆ రాత్రంతా ఉలికి పడుతూనే ఉన్నాడు. లేస్తూనే బాల్కనీలోకి వెళ్ళాలని చూశాడు కిట్టు. తలుపులు తీయనందున సాధ్యం కాలేదు. నా చీర పట్టుకు లాగాడు. వారించాను. గోల చేశాడు. విసుక్కున్నాను. కోప్పడ్డాను. ఏమనుకున్నాడో ఏమో తిన్నగా వెళ్ళి వాళ్ళ నాన్న ముందు బొంగమూతి పెట్టుకు కూర్చున్నాడు. ఏవైంది నాన్నా? కిచకిచ బాల్కనీ వైపు చూపిస్తూ అన్నాడు. బాల్కనీలోకి తీసుకెళ్ళొద్దు, తట్టుకోలేడు వంటింట్లోంచే అరిచాను. ఇవాళ గాకపోతే రేపైనా తెలియాల్సిందేగా అంటూ వాణ్ణెత్తుకొని తీసుకెళ్లారు. మంత్రించినట్లు అడవి మాయమైంది. యంత్రాలు గోతులు తవ్వుతున్నాయి. అది చూసి భాస్కర్ సైతం డేలాబడ్డారు. కడుపు తరుక్కుపోతోంది అంటూ లోపలికి వచ్చేశారు. ఎన్ని చెట్లు, ఎన్ని పక్షులు, ఎంత చల్లగాలి. ఈ పిచ్చుక గూళ్ళు కూడా. కిట్టు మొహంలోకి చూశాను. దిగులుగా ఉన్నాయి వాడి కళ్ళు. ఇంకా ఆ ఊసెత్తొద్దు, బెంగ పెట్టుకుంటాడు అన్నారాయన. బుజ్జిగాడు మరి రాడంటారా? వచ్చే అవకాశం తక్కువ. ఎన్ని రకాల పక్షులుండేవి. అవన్నీ నిరాశ్రయులై ఎక్కడికెళ్ళిపోయాయో పాపం.
గాద్గదికమైందాయన స్వరం. నాకూ దిగులుగానే ఉంది. గుండెనెవరో ఉక్కు హస్తంతో నలుపుతున్నంత బాధ. నగరాలు విస్తరిస్తున్నాయి గాని, మనసులు కుచించుకుపోతున్నాయి బాధగా అన్నారు భాస్కర్. కిట్టు బాల్కనీలోకి వెళ్ళటం లేదు. మొక్కలకి నీళ్లు పోయటం లేదు. ప్రక్కనే భారీ కట్టడం ఊపిరి పోసుకుంటోంది. దాని తాలూకా దుమ్ము, ధూళి వల్లనో, యంత్రాల వేడి పొగల వల్లనో ఏమో, మళ్ళీ గులాబీ మొక్క మరో పువ్వు పూయలేదు. పచ్చగా ఎదగనూ లేదు. ఒకనాటి పచ్చని ప్రదేశాన్ని కాంక్రీటు స్లాబులు ఆక్రమించుకోవటం చూడలేక బాల్కనీలోకి వెళ్ళటం తగ్గించేశాం. మా మనసుల నిండా ఏదో వెలితి, మరేదో కోల్పోయిన భావన. కార్లు, విమానాలు, రాకెట్లు, ఎన్నో రకాల బొమ్మలు, ఎన్నెన్నో శబ్దాలతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేసే వాటిని కొనుక్కొచ్చారు భాస్కర్. కిట్టు దృష్టిని వాటి మీదకి మళ్లించాలని శతవిధాలా ప్రయత్నించాం. ఊహు, వాడిలో మార్పు లేదు. మునుపటి ఉత్సుకత, ఉత్సాహం మచ్చుకైనా లేవు. నవ్వు మరచిపోయిన వాడిలా ఉన్నాడు. విలువైనదేదో పోగొట్టుకున్న వాళ్ళలా ఉంటున్నాడు. సరిగ్గా తిండి తినక చిక్కి సగమయ్యాడు. ఏం చెయ్యాలో పాలుపోక, ఎందుకైనా మంచిది ఓసారి డాక్టరుకి చూపిద్దామండీ అన్నాను భయాలు కప్పిపుచ్చుకుంటూ. డాక్టర్ వల్ల లాభం లేదు. పరిసరాలు మారాలి. ఇంకో ఇల్లు చూసుకొనెళ్ళిపోదాం. అన్నిటికీ అనుకూలంగా ఉంది అపార్ట్మెంట్. మీ ఆఫీస్‌కి దగ్గరలో ఉందాయె. అయినా తప్పదు. లేకపోతే వీడు వాటిని మర్చిపోలేడు. ఇంతలో మావయ్య గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పల్లెలో ఉంటారు. ఆ కబురు, ఈ కబురు అయ్యాక పిచ్చుక గురించి, చెట్ల స్థానే వెలుస్తోన్న ఆకాశ హార్మ్యం గురించి చెప్పాను. కిట్టు రైతు మనవడమ్మా. వాడిలో ప్రవహిస్తున్న రక్తమే పక్షులకి, ప్రకృతికి దగ్గర చేస్తుంది. పనికిరాని చిన్న పక్షి కోసం వీడు బెంగ పెట్టుకుంటున్నాడు చూడండి. పిచ్చుకని అలా తీసి పారేయకమ్మా. అవి పంటలకు, మనుషులకు హాని చేసే క్రిమికీటకాల్ని తింటాయమ్మా. ఏడాది పొడవునా సంతానోత్పత్తి చేస్తూ మనిషితో బాటు మనుగడ సాగించే మూగజీవాలమ్మా. వాటిని బతకనివ్వకపోతే మొత్తం వాటి జాతే అంతరించిపోతుంది తల్లీ ఆవేదనగా అన్నారు. ఎవరి బతుకులు వాళ్ళే బతకలేకపోతున్న రోజులు. ఇక పిట్టల్ని, పిచ్చుకల్ని ఎవరు పట్టించుకుంటారు? నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకోకూడదు. ఎందరో గృహస్థు మీద ఆధారపడి బ్రతుకుతారు. సన్యాసులు, బ్రహ్మచారులే కాదు, పశు పక్ష్యాదులు కూడా. మనిషి బతకాలి, 10 జీవుల్ని బతికించాలి. అదే గృహస్థ ధర్మం. అందుకే గృహస్థాశ్రమం ఉత్తమమయింది. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. ఏమో మామయ్య, నా బెంగంతా కిట్టు గురించే. వాణ్ణి తీసుకొని ఓసారి ఇక్కడికి రండి. అన్నీ దారిలో పడిపోతాయి. రోజురోజుకీ చిక్కిపోతున్న కిట్టూని చూడలేక వారం రోజులు సెలవు పెట్టి పల్లెకి వెళ్ళాం. బస్సు దిగామో లేదో మామయ్య గారెదురొచ్చి కిట్టూని భుజానికెత్తుకొని కబుర్లలో పడ్డారు. ముందు సంకోచించినా ఆ వెంటనే కలిసిపోయాడు కిట్టు. తాత మనవళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ముందు నడుస్తున్నారు. చెరువులోని తామరాకుల్ని, తామర పూలని చూపారు. ఒక తామర పువ్వు కోసిచ్చేసరికి కిట్టు మోము తామరాకంతయింది. పచ్చని చెట్లని, పక్షుల్ని, ఇళ్ళని, ఇంటి పెరల్లోనుంచి తొంగి చూస్తున్న పూల మొక్కల్ని చూపిస్తూ వివరిస్తుంటే శ్రద్ధగా వింటున్నాడు. దారి పొడవునా ఎందరెందరో పలకరిస్తూ బుగ్గలు నిమురుతుంటే పొంగిపోతున్నాడు. మా అత్తవారిది ఎత్తరుగుల పెంకుటిల్లు. అరుగు చాలా పెద్దది. 50 మంది చక్కగా కూర్చోవచ్చు. గుమ్మానికో ప్రక్కన చూరికి వరికంకులు గుత్తి వేలాడుతోంది. దానిమీద పడి పిచ్చుకలు గింజల్ని పొడుచుకు తింటున్నాయి. కళ్ళ తిరుగుతున్నాయి. సంబరంతో చిందులేస్తున్నాయి. పండగ చేసుకుంటున్నాయి. ఆ దృశ్యం చూసి తాతగారి చేతుల్లోంచి జారిపోయాడు కిట్టు. సంబరంగా సమీపించి తప్పట్లు కొడుతూ చిందులెయ్యసాగాడు. అంబరాన్నంటుతోన్న వాడి సంబరం చూసి మైమరిచిపోయాను. బాలకృష్ణుడి నోట్లో యశోదమ్మకి 14 లోకాలు కనిపించాయో లేదో తెలీదుగాని, మా కిట్టు మోములో ఆనందావిష్కరణ కనిపించింది. బ్రహ్మానందానికి తాత్పర్యం సాక్షాత్కరించింది. మనిషికి, ప్రకృతికి మధ్య గల అనుబంధపు సూత్రము కనబడింది. సత్యమూ, నిత్యమూ అయిన భావనేదో అర్థమైంది. వరికంకుల గుత్తి నా పాలిట బోధివృక్షమయింది. కథ సమాప్తం.